శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా ఉక్రెయిన్లోని స్థానిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. Оце так файно виглядає зараз аеродром Білая. Стратегічна ворожа авіація. Не, нормально. Оце так. రష్యా దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోరెన్స్ తెలిపింది. అయితే అటాక్ టైంలో అక్కడ సైనిక కవాతు జరగలేదని, అంతేకాక జవాన్లు అక్కడ గుమిగూడలేదని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి నిర్వహించడం ఇదే తొలిసారి. Это, наверное, диалект. Не, нормально. రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై అటాక్ చేసింది. సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. దీపిక, రష్యా ఉక్రెయిన్ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇస్తాంబుల్లో జూన్ 2వ తేదీ కూడా శాంతి చర్చల కోసం అన్నట్టు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎవరు కూడా ఊహించలేదు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది, మరి ఉక్రెయిన్ కూడా శాంతి చర్చలకు తలగుతుంది అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ తన ఉగ్రరూపం చూపించింది, రష్యాపై ప్రతీకార చర్య తీసుకుంది. మొత్తంగా 10ల సంఖ్యలు కాదు 100ల సంఖ్యలో డ్రోన్లను రష్యాపై విడుచుకుపడింది, డ్రోన్లతో విడుచుకుపడింది. దాదాపు వైమానిక స్థావరాల లక్ష్యంగా ఇటు ఉక్రెయిన్ దాడి చేసింది. దాంట్లో 40కి పైగా విమానాలు అంటే యుద్ధ విమానాలు ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో 10ల సంఖ్యలో సైనికులు కూడా రష్యా సైనికులు కూడా మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా ఊహించలేదు దాడిని. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు పాలస్తీనా అంటే ఇదివరకే రష్యా కవింపు చర్యలకు పాల్పడడం, దీన్ని దాదాపు రష్యా అంటే ఉక్రెయిన్ ఎదుర్కొన్న పరిస్థితులు దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడూ లేని విధంగా డ్రోన్ల సహకారం అంటే డ్రోన్లను వాడడంలో ఉక్రెయిన్ చాలా వరకు సక్సెస్ అని చెప్పొచ్చు. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత మేర డ్రోన్ల వ్యవస్థ అంతా సరిగా లేకపోయినా ఏకదాటిగా 100ల సంఖ్యలో డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. ఆ ప్రయోగంలో కేవలం వైమానిక స్థావరాలని అంటే రష్యా వైమానిక స్థావరాలను ఎంచుకుంది. ఆ స్థావరాలు కూడా విజయవంతంగా నీలమట్టం చేసింది. దీన్ని 40కి పైగా రష్యా అంటే యుద్ధ విమానాలను టార్గెట్ చేసి మొత్తం కూడా కూల్చేసింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ కూడా అధికారికంగా అదని ధృవీకరించింది. రష్యా మాత్రం ఇదివరకు కూడా ఆ విషయాన్ని ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సరిహద్దు నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియా పలు స్థానిక స్థావరాలపైన ఉక్రెయిన్ దాడికి అయితే చేసింది మొత్తంగా డ్రోన్లతో. మరి ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నమెంట్ ఈ దాడిని అయితే ధృవీకరించారు. దీన్ని స్టిట్నీ గ్రామంలో సైనిక యూనిట్ పై కిక్ అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ నైజీరియా ఒలెన్యా బెలాయాలో వైమానిక స్థావరాలపై 4 రష్యన్ సైనిక విమాన స్థావరాలపై ఏకంగా దాడులు చేసింది. మరి దాడిలో TU-95, TU-23 M3 అలాగే బాంబర్లు ఒక A-50 విమానం ఉందని కూడా ఇటు కీవ్ మీడియా అయితే పేర్కొంది. మరి రష్యా బాంబర్లు నాశనం చేయడమే ఉక్రెయిన్ దాడిగా అంటే టార్గెట్గా వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే దాడులను రష్యా ధృవీకరించలేదు. ఒకవేళ మాస్కో కనుక ధృవీకరిస్తే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రష్యా పైన ఉక్రెయిన్ చేసినటువంటి అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనట్టుగా పరిగణించవచ్చు. మరి ఈ మెరుపు డ్రోన్ అటాక్తో మాస్కోతో గణనీయంగా ఎదురు దెబ్బ అయితే కానుంది. మరి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిన వీడియోలు సోషల్ మీడియా అయితే వైరల్ అవుతున్నాయి. వీడియోలను బట్టి చూస్తే రష్యాకు భారీ నష్టం ఉన్నట్టు అదే వాటినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం శాంతి చర్చల నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం మరి దీనికి సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఇదంతా చూస్తున్నారు. అంటే రష్యాను ఒకవైపు కవింపు చర్యలు పాల్పడ్డా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అడ్డుకుంటూనే ఒక శాంతి చర్చలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. నేను శాంతి చర్చలు కూడా జరిగే అవకాశం ఉందంటగా భావించారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి డ్రోన్లతో ఒకటి కాదు 400 డ్రోన్లతో రష్యా పైన దాడి చేసి
చేసి 40కి పైగా వైమానిక స్థావరాలను టార్గెట్ చేసి దానిలో 40 విమానాలను కూడా ఇప్పటికే కూల్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రష్యా దాడిలో ఇప్పటికే రష్యా చేసినటువంటి దాడిలో ఉక్రెయిన్ చెందినటువంటి 12 మంది సైనికులు చనిపోవడం, మరి 60 మందిగా తీవ్ర గాయపడడం కూడా తెలుస్తుంది. మరి రష్యా దాడులకు ప్రతీకారంగానే ఉక్రెయిన్ అయితే రష్యాపై అటాక్ చేసింది. ఇటు సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై కూడా భారీ డ్రోన్ దాడి చేసింది. దీంట్లో 42 పైగా వైమానిక యుద్ధ విమానాలను కూల్చేసినట్టుగా కూడా ఇప్పటికే ఉక్రెయిన్ మీడియా అలాగే ఉక్రెయిన్ అధికారులు కూడా ధృవీకరించారు. మొత్తానికైతే రష్యా ఉక్రెయిన్ మధ్య నేడు అయితే ఇస్తాంబుల్లో జరుగుతున్నటువంటి ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ దాడులు చేయడం అయితే కలకలం రేపింది. మరి రష్యాపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే బెలెన్స్కీ అయితే సమర్థించుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, మహేందర్, శాంతి చర్చలకు సిద్ధం అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సడన్ గా రష్యాపై అతిపెద్ద దాడి చేయడానికి గల కారణాలేంటి? అంటే యుద్ధం సంకేతం అనుకోవచ్చు, లేదా ఒకవేళ రష్యా ముందు చేసినటువంటి నష్టాన్ని పూరించుకుని కావచ్చు. శాంతి చర్చలకు ముందు ఇలా జరగడం అనేది అందరికీ కూడా ఒక అనుమానంగా కనిపిస్తుంది, లేక ఒక ఆలోచనకు కూడా ఒక దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ భావించారు ఇస్తాంబుల్లో నేడు శాంతి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ మేర డ్రోన్ దాడిని రష్యాపై ప్రయోగించడం, మరి యుద్ధ స్థావరాలను అంటే వైమానిక స్థావరాలనే టార్గెట్ చేసి ఇంత మేర నష్టం వాటిల్లో చేయడం, మరి మేము దలుచుకుంటే నష్టం వాటిల్లో చేస్తాం, మా దగ్గర ఇంత మెరుగైనటువంటి డ్రోన్ వ్యవస్థ ఉంది, ఇకపైన రష్యా మా జోలికి రాకూడదు అనే సంకేతం ఏదైనా ఇస్తున్నారా? శాంతి చర్చలకు ఒకవైపు తలొగ్గి ఒకవైపు ముందుకొస్తూనే ఇలాంటి దాడికి పిలుపునివ్వడం లేదా దాడికి ప్రేరేపించడం, మరి దీంట్లో ఆంతర్యం ఏంటి అనేది మాత్రం ఇంకా ఎవరికి అర్థం చేయట్లేదు. ఇక రష్యా మాత్రం ఇప్పటివరకు అయితే అధికారికంగా తమపై దాడి జరిగిందని తాము ఇంత $2 బిలియన్ల $2 లక్షల బిలియన్ల కోట్ల రూపాయలు అంటే డాలర్ల రూపంలో మాట్లాడుకోవచ్చు, అంత వేరే నష్టం రష్యాకు వాటిల్లిందని కూడా ఉక్రెయిన్ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు రష్యా ఇది అధికారికంగా అంటే ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు జరిగేటువంటి శాంతి చర్చల నేపథ్యంలో ఇలాంటి దాడి ఏంటి అనేది మాత్రం ఇంకా సర్వత్రా ఒక అనుమానం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆలోచన కూడా రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తుంది. యుద్ధం అనివార్యమేనా అనేటువంటి క్రమంలో ఈ దాడిని మనం చూడొచ్చు. దీపిక, మహేందర్, అతిపెద్ద దాడి ఉక్రెయిన్ చేసిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది వరకు శాంతి చర్చలకు కూడా పుతిన్ రాలేదు. అంటే 3 ఏళ్లు సాగుతున్న యుద్ధం నేటి ఒక్కరోజుతో మొదలైంది కాదు దీపిక, ఇదంతా కూడా 3 ఏళ్లుగా యుద్ధంలో జరుగుతూనే ఉంది. తొలిసారిగా రష్యాపై పెద్ద ఎత్తున ఈ డ్రోన్లతో అయితే విరుచుకుపడింది. అయితే ఈ 3 ఏళ్ల నుంచి నష్టపోతుంది. రష్యా గురించి మనం మాట్లాడుకోవద్దు, ప్రపంచ దేశాలకు రష్యా నుంచి యుద్ధ విమానాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు పోతుంటాయి. అయితే వీరంతా కూడా తమ దగ్గర ఒక ఆయుధ సంపత్తి ఉంది అనేటువంటి ఒక అందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి దేశాలుగా దీన్ని పరిగణించవచ్చు. కానీ 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. అయినా సరే ఉక్రెయిన్ తమదైన స్థాయి అంటే తమకున్న స్థాయి వరకు తాము కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత మేర అంటే ఉక్రెయిన్కు ఒక క్రమంలో ఒక సందర్భంలో శాంతి చర్చలకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. మరి తామే శాంతి చర్చలకు ముందుకు వస్తూ తామే దాడికి చేయడం అనేది ఏంటి అనేది మాత్రం ఇంకా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి పుతిన్ దీన్ని ఇంకా అధికారికంగా ఇక్కడ కూడా దాన్ని ధృవీకరించలేరు. దీని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి, దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు అందరు కూడా. మరి రష్యా దాడికి అంటే వైమానిక స్థావరాలు టార్గెట్ చేసినటువంటి ఉక్రెయిన్, మరి రష్యా అంటే ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటుంది, రష్యా తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, మరి రష్యా దీనికి అంటే దాదాపు ఇంత మేర నష్టం వాటిల్లింది. ప్రపంచ దేశాల ముందు డ్రోన్ అంటే ఉక్రెయిన్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. మీ దేశంలో వైమానిక స్థావరాలు టార్గెట్ గా యుద్ధ విమానాలను టార్గెట్ చేశాం, 40 పైగా విమానాలను మేము అంతమొందించాం అంటే మొత్తం నేలమట్ట చేశామని ఉక్రెయిన్ ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు శాంతి చర్చలకు స్థానం ఉందా, మరి రష్యా దీనిపైన అంటే ఏమి ఆలోచన చేయబోతుంది అనేది మాత్రం ఇంకా ఎదురు చూడాలన్న విషయం అనుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ మహేందర్.